మీరు అసలకి ఈ మార్గంలోకి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా అన్నారు ఇంత ముందర. సాఫ్ట్వేర్ ఇంజనీర్ నుంచి ఎట్లా ఈ మార్గంలోకి రావటం జరిగింది? అలాగే ఇక్కడ ఏమి అట్రాక్ట్ అయ్యి దీంట్లోకి వచ్చారు స్పిరిచువల్ కాన్షియస్నెస్లో? జనరల్‌గా నేను చిన్నప్పటి నుంచి ఏదైనా ఒక ఇంట్రెస్టింగ్ విషయం తెలుసుకుంటే, దాని లోతుల్లోకి వెళ్ళి అసల మెయిన్ రీజన్ ఏంటి? మూల కారణం ఏంటి? అనేది రీసెర్చ్ చేయడం అనేది నాకు చాలా ఇంట్రెస్ట్ అండి. ఎందుకంటే మనం పెద్దల నుంచి జనరల్‌గా ఏం వింటూ ఉంటామంటే, దీనికి కారణం ఏంటి అంటే, దీనికి ఇలా జరుగుతుందంటే దేవుడు కారణం అని ఒక సింపుల్‌గా ఒక మాటలో అంతా దైవలీల లేకపోతే అలాంటివి చెప్పేసి వదిలేస్తూ ఉంటారనమాట కదా! సో, అది కాకుండా మనం సైంటిఫిక్‌గా దీన్ని ఇంకేమైనా కనుక్కోవచ్చా? అలాంటిది ఎప్పటి నుంచి నాకు ముందు నుంచి థాట్ ఉండేదనమాట. సో, అలా నేను స్పిరిచువాలిటీలో హీలింగ్ మెథడ్స్ గానీ, ఓకే, ఇలాంటి వాటి గురించి నాకు బాగా సుపరిచితమైన కొన్ని సంవత్సరాల నుంచి తెలిసిన ఫ్రెండ్స్ ఎప్పుడూ ఈ టాపిక్ రాకుండా సడన్‌గా ఇలాంటిది నేను కూడా చేస్తున్నాను స్పిరిచువల్‌గా. ఒక పెద్ద రేఖి గ్రాండ్ మాస్టర్ అని మా ఫ్రెండ్ ఒకాయన చెప్పడం. ఓహో! సో, ఇలాంటిది ప్రాసెస్ ఉంటుందని నేను తెలుసుకొని అలా ఇంట్రెస్ట్ అనేది కలిగింది. దాని తర్వాత నేను చాలామంది గురువుల్ని కలిసానండి. పెద్ద పెద్ద గురువుల్ని కలిసాను. సో, ఆ రకంగా నాకు ఈ స్పిరిచువాలిటీలోని ఇంట్రెస్ట్ కలిగి నేను సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా జాబ్ చేసుకుంటూ పార్ట్ టైమ్‌గా ఈ ప్రాసెస్‌లన్నీ నేను స్టార్ట్ చేయడం జరిగింది. మెడిటేషన్స్ గానీ, హీలింగ్స్ గానీ, అలాగే ఇప్పుడు చేసే స్పిరిచువల్ కాన్షియస్‌నెస్ యాక్టివేషన్ గానీ, ఇవన్నీ నేను ఎలా స్టార్ట్ చేసుకుంటూ వచ్చాను. అయితే స్టార్టింగ్‌లో పార్ట్ టైమ్‌గా చేస్తూ, ఇప్పుడు అవసరాన్ని కొద్దీ దీని నీడ్ చాలా ఎక్కువ ఉందని తెలుసుకొని, ఇంకా ఫుల్ టైమ్‌గా స్టార్ట్ చేయడం జరిగిందండి. అదే మీరు స్పిరిచువల్ కాన్షియస్నెస్ అకాడమీని స్థాపించానన్నారు. అలా స్పిరిచువల్ కాన్షియస్నెస్ అకాడమీ అంటే ఏంటి? స్పిరిచువల్ కాన్షియస్‌నెస్ యాక్టివేషన్ అనేది నేను ఇచ్చే టెక్నిక్ పేరండి. ఓకే. ఈ పద్ధతిలో ఏం చేస్తామంటే, మేము ఎవరైనా ఒక కామన్ పర్సన్, వాళ్ళు హౌస్ వైఫ్ అయినా అయ్యుండొచ్చు, లేకపోతే స్టూడెంట్ అయ్యుండొచ్చు, ఎంప్లాయ్ అయ్యుండొచ్చు, ఎవరైనా సరే. లేదు స్పిరిచువల్‌గా బాగా మెడిటేషన్స్ చేసేవాళ్ళు, అలాంటి వాళ్ళైనా సరే. ఎలాంటి వాళ్ళైనా సరే ఈ ప్రాసెస్ ద్వారా వచ్చి వాళ్ళు హయ్యర్ కాన్షియస్ స్టేట్ వరకు రీచ్ అవ్వగలిగే ఒక ఏకైక ప్రాసెస్ ఇదనమాట. చాలా అడ్వాన్స్డ్ ప్రాసెస్ అండి. ఎందుకంటే ఇప్పుడు మెడిటేషన్స్ ద్వారా లేకపోతే ఏదైనా ఒక స్పిరిచువల్ పద్ధతి ద్వారా మనం హయ్యర్ కాన్షియస్ స్టేట్‌కి రీచ్ కావాలంటే చాలా సంవత్సరాలు పడుతుంది. ఎన్నో సంవత్సరాలు మెడిటేషన్ చేస్తే గానీ ఆ స్టేట్‌కి రీచ్ అయ్యి అక్కడున్న ఎనర్జీస్‌ని ఫీల్ అవ్వడం గానీ, లేకపోతే హయ్యర్ కాన్షియస్ నుంచి గైడెన్స్ తీసుకోవడం గానీ, ఇదంతా అంత ఎఫర్ట్స్ పెట్టి, అంత టైం పెడితే గానీ కుదరని పని. కానీ ఇక్కడ ఈ ప్రాసెస్ ద్వారా ఏంటంటే ఎవరైనా కామన్ పీపుల్ అక్కడి వరకు రీచ్ అవ్వచ్చనమాట. మేమేం చేస్తామంటే త్రూ హిప్నోసిస్ టెక్నిక్ యూజ్ చేసి చాలా డీపర్ లెవెల్ ఆఫ్ ట్రాన్స్‌లోనికి వాళ్ళని తీసుకువెళ్ళి, వాళ్ళకి ఆ స్టేట్ వరకు రీచ్ అయ్యేలాగా మేము టీటా లెవెల్ వరకు వాళ్ళకి హిప్నోటిక్ స్టేట్‌లోకి తీసుకువెళ్ళి అక్కడి నుంచి కనెక్ట్ అయ్యేలా చేస్తామండి. సో, వచ్చిన వాళ్ళు మెయిన్ ఏదైతే ఒక ప్రాబ్లమ్‌తో వస్తారో, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ మనకు తెలిసినట్టుగా ప్రతి దానికి కూడా కర్మ రిలేషన్ ఉంటుందండి. మనం ఇప్పుడు తీసుకున్న ప్రతి ఈ లైఫ్‌లో వచ్చిన ప్రతి ఆబ్స్టాకిల్‌కి ఏదో ఒకటి చిన్నదో, పెద్దదో కర్మ రీజన్ అనేది ఉంటుందన్నమాట. మన వరకు వచ్చారు అంటే ఖచ్చితంగా అది పెద్దదైతే గానీ ఎవరు రారు. సో, అంత పెద్ద కర్మ రీజన్ ఏంటి? ఏంటి బ్లాక్ అనేది తెలుసుకోవడం కోసం వాళ్ళకి ఇలా రిగ్రెషన్ ప్రాసెస్‌లో తీసుకువెళ్తే ఆ రీజన్ అనేది వాళ్ళకి పాస్ట్ లైఫ్‌లో ఉండొచ్చు, ప్యారలల్ లైఫ్‌లో ఉండొచ్చు, లేదంటే వాళ్ళ యాన్సెస్టర్స్ లైఫ్‌లో కూడా ఉండొచ్చు. సో, అక్కడి నుంచి మన రూట్ కాజ్ తెలుసుకొని, ఆ రూట్ కాజ్ నుంచి నెక్స్ట్ హయ్యర్ కాన్షియస్ స్టేట్‌కి కనెక్ట్ చేస్తాం వాళ్ళని. హయ్యర్ కాన్షియస్ స్టేట్‌కి వాళ్ళు వెళ్ళిన తర్వాత అసలు ఎందుకు ఈ ప్రాబ్లమ్ వచ్చింది? ఆ ప్రాబ్లమ్‌కి ప్రెజెంట్ ఉన్న ఈ లైఫ్‌కి ఉన్న రిలేషన్ ఏంటి? ఎందుకు సఫర్ అవ్వాల్సి వస్తుంది? ఏం నేర్చుకోవడానికి వచ్చింది? అదంతా తెలుసుకుంటాం. తెలుసుకొని ఇప్పుడు దాని నుంచి బయటపడాలి అంటే హీలింగ్స్ చేయాలా? లేకపోతే ఆ కర్మల్ని రిలీజ్ చేయాలా? లేకపోతే ఏమైనా బ్లాక్స్ ఉంటే బ్లాక్స్ రిమూవ్ చేయాలా? అదంతా హయ్యర్ కాన్షియస్ గైడెన్స్ ఇస్తారు. ఆ గైడెన్స్ తీసుకొని వాళ్ళు హీల్ చేయగలిగినవి లేకపోతే వాళ్ళు తీయాల్సిన బ్లాక్స్‌వి ఇన్‌స్టంట్‌గా తీయగలిగిన పాసిబిలిటీస్ ఉన్నా లేకపోతే ఆ టైం వచ్చినా వాళ్ళు తీసేస్తారు. లేదు ఇందులో వీళ్ళు కొంచెం ఎఫర్ట్స్ పెట్టాలి అంటే రెమెడీస్ అవి ఇస్తారనమాట. ఈ రెమెడీస్ మీరు చేయాలి. మీరు చేయడం ద్వారానే ఇది కొంత రిమూవ్ అవ్వాల్సింది అని గైడెన్స్ ఇస్తారు. ఆ గైడెన్స్ తీసుకొని వాళ్ళ ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేసుకోవచ్చనమాట. ఇది మెయిన్ ప్రాసెస్ అండి. అయితే హయ్యర్ కాన్షియస్నెస్ అంటే ఏంటి? చాలా మంచి ప్రశ్న అండి. హయ్యర్ కాన్షియస్‌నెస్ అంటే మేము కనెక్ట్ అయ్యే ఈ ప్రాసెస్‌లో హయ్యర్ కాన్షియస్‌నెస్ అంటే మనకి కాన్షియస్ మైండ్ అనేది సైంటిఫిక్‌గా అందరికీ కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్ అని తెలుసండి.
కాన్షియస్ మైండ్ అంటే మనం జాగృతంలో ఉండేటప్పుడు మనం చేసే పనులన్నీ మన కంట్రోల్లో, మనకు కావాలని చేసేదంతా కాన్షియస్ మైండ్లోకి వస్తుంది. ఓకే, సబ్ కాన్షియస్ మైండ్ అంటే ఏంటి? అందులో ఏముంటాయి? మన ఎమోషన్స్ కానీ, మన గత జన్మ మెమరీస్ కానీ, లేకపోతే ఈ లైఫ్కి సంబంధించిన ఎమోషన్స్ కానీ, ఇవన్నీ ఉండే ప్లేస్ ఏమొచ్చి మనకి సబ్ కాన్షియస్ మైండ్. సో దాని హయ్యర్ లెవెల్లో హయ్యర్ కాన్షియస్ అని, సూపర్ కాన్షియస్ అని ఉంటుంది. సూపర్ కాన్షియస్ అంటే మనం గాడ్ లెవెల్లో అలా చూసుకుంటే కనుక, హయ్యర్ కాన్షియస్నెస్ అనేది ఏంటి? మనకి సంబంధించిన ఒక స్పిరిచువల్ లెవెల్లో ఉన్న మనకి సంబంధించిన ఒక ఎనర్జీ అనమాట. మనం హయ్యర్ సెల్ఫ్ అంటారు, లేదంటే హయ్యర్ కాన్షియస్ అంటారు. సో అక్కడికి రీచ్ అవ్వడం ద్వారా మనం ఈ లైఫ్లో వచ్చిన పర్పస్ ఏంటి, అలాగే ఈ లైఫ్లో మనకున్న ఆబ్స్టకల్ నుంచి ఎలా బయటపడాలి, ఇవన్నీ అక్కడికి రీచ్ అయ్యి మనం ఆన్సర్స్ తెలుసుకోవడం, గైడెన్స్ తీసుకోవడం జరుగుతుంది. సో హయ్యర్ కాన్షియస్నెస్ అనేది మనకి ఇప్పుడు పూర్ణాత్మ అనేది ఇది ఒకటేనా? అంటే సోల్ అనేది ఒకటి ఉంటుందండి, హయ్యర్ కాన్షియస్ అనేది ఇంకోటి ఉంటుంది. ఈ రెండింటిని కలిపి కావాలంటే మనం పూర్ణాత్మ అనుకోవచ్చు. సోల్ అనేది ఏంటంటే ఒక అమ్మ కడుపులో ప్రాణం పోసుకున్న దగ్గర నుంచి చనిపోయేదాకా బాడీతో పాటు ట్రావెల్ చేసేదాన్ని సోల్ ఎనర్జీ అంటారు. ఓకే, ఇప్పుడు హయ్యర్ కాన్షియస్నెస్ అంటే అది మనకు సంబంధించిన ఎనర్జీనే, కానీ అది ఎప్పుడూ లైఫ్ తీసుకోదు. అది మనకంటే బయట ఉంటూ డివైన్తో కనెక్ట్ అయ్యి మనకి గైడ్ చేస్తూ, హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఇవన్నిటిని కలిపి హయ్యర్ కాన్షియస్, నెక్స్ట్ మన సోల్, ఇదంతటిని కలిపి పూర్ణాత్మ అనుకోవచ్చు. ఇప్పుడు నీకు హయ్యర్ కాన్షియస్నెస్కి డివైన్కి ఉన్న డిఫరెన్స్ ఏంది? హయ్యర్ కాన్షియస్నెస్ డివైన్తో కనెక్ట్ అయ్యి ఎలా ట్రావెల్ అవుతుంది? దీనివల్ల ఇప్పుడున్న హ్యూమన్ లైఫ్కి ఏంటి బెనిఫిట్? జనరల్గా ఇప్పుడు మనకి ఏదైనా ఒక పని జరగాలనుకోండి, ఇప్పుడున్న ప్రజెంట్ లైఫ్లో ఒక పని జరగాలి, అది ఒక సీఎం లెవెల్లో చేయాల్సిన పని అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం డైరెక్ట్గా మనం సీఎంని కలవలేము కదా. మనకు తెలిసిన ఎవరైనా లోకల్గా ఉండే ఒక లీడర్ని పట్టుకొని, అక్కడ నుంచి వాళ్ళ పైన లీడర్ని పట్టుకొని, అక్కడ నుంచి నెక్స్ట్ లెవెల్ లీడర్ వరకు వెళ్తాం కదండి. సో ఇక్కడ కూడా ఇంచుమించు అదే ప్రాసెస్ అనమాట. మనం హయ్యర్ కాన్షియస్ స్టేట్కి ఈజీగా రీచ్ కాగలం. డైరెక్ట్గా గాడ్తో కమ్యూనికేషన్ అనేది చాలా హయ్యర్ ప్రాసెస్ అనుకుంటే, హయ్యర్ కాన్షియస్ అనేది మనకి ఈజీగా కనెక్ట్ అయ్యే ఒక ఎనర్జీ లెవెల్. సో ఎప్పుడైతే ఈ సెషన్స్ ద్వారా మనం హయ్యర్ కాన్షియస్తో కనెక్ట్ అవుతామో, ఆ సెషన్కి ఒకవేళ ఏమైనా డివైన్ ఇంటర్వెన్షన్ కావాలి, అంటే దేవీ దేవతలు లేకపోతే గురువులు ఎవరైనా అక్కడికి రావాల్సిన అవసరం ఉందనుకోండి, వాళ్ళు అక్కడ నుంచి ఆ సెషన్లోకి తీసుకొస్తారనమాట. సో ఆ రకంగా మనకి ఒక హ్యూమన్స్కి, డివైన్కి, గాడ్కి మధ్యలో ఒక బ్రిడ్జ్ లాగా, ఒక మీడియం లాగా హైయర్ కాన్షియస్ మనకు హెల్ప్ చేస్తారండి. అయితే ఈ డివైన్ ఫోర్స్ అనేది హ్యూమన్ లైఫ్ని ఎలా డ్రైవ్ చేస్తుంది? అసలుకి అంటే మనిషి నడుస్తూ ఉంటాడు, మనిషి నడిచేదానికి డివైన్ ఫోర్స్ ఎలా గైడ్ చేస్తుంది? జనరల్గా ఏంటంటే, ఎప్పుడైతే హ్యూమన్ అనే ఎవరైనా ఒక పర్సన్ ఎవరైనా సరే లైఫ్ తీసుకున్నప్పటికీ వాళ్ళ పాస్ట్ ఏంటి, గత జన్మ ఏంటి, వాళ్ళు వచ్చిన కర్మలు ఏంటి, వాళ్ళు చేయాల్సిన పర్పస్ ఏంటి, ఇవన్నిటినీ మర్చిపోతారు. ఓకే, కంప్లీట్గా భూమి మీదకి వచ్చిన తర్వాత క్లీన్ స్లేట్ లాగా అసలు వాళ్ళకి ఏం గుర్తుండదు. ఓకే, వాళ్ళ జర్నీ అనేది స్టార్ట్ చేస్తారు. జర్నీ స్టార్ట్ చేసే ఈ ప్రాసెస్లో హ్యూమన్కి ఉన్న ఫ్రీ విల్ని బట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు వెళ్ళిపోయే స్వేచ్ఛతో వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. దాంట్లో కర్మ కూడా ప్లే చేస్తూ ఎక్కడెక్కడైతే కామన్గా కలిసే ఒక జంక్షన్ పాయింట్స్ ఉంటాయో అక్కడ కర్మ యాక్టివ్ చేస్తూ వస్తుంది. అయితే కర్మని క్లియర్ చేసుకునే ప్రాసెస్లో కొన్నిసార్లు మనిషి డైవర్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయన్నమాట. సో అలాంటప్పుడు ఎవరెవరైతే గురువులకి లేకపోతే డివోషనల్గా, స్పిరిచువల్గా ఉంటారో వాళ్ళు ఓకే, వీళ్ళు ఇక్కడ సైడ్ ట్రాక్ వెళ్తున్నారు, సో ఈ సైడ్ ట్రాక్ వెళ్తే వీళ్ళకి లైఫ్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి, లేకపోతే కర్మ క్లియర్ అవ్వట్లేదు. అలాంటప్పుడు ఎప్పుడైతే వీళ్ళు స్పిరిచువల్గా, డివోషనల్గా ఇలా ఉంటారో వాళ్ళకి ఆ గైడెన్స్ అనేది ఇవ్వడానికి కోసం ప్రయత్నం చేస్తారనమాట. ఖచ్చితంగా మనం కూడా ఏదైనా ఒక డివోషనల్గా కానీ, స్పిరిచువల్గా కానీ ఎందుకోసం వెళ్తామండి? మనకు మంచి మార్గంలో వెళ్ళడం కోసం, ఏమైనా మిస్టేక్స్ ఉంటే సరిదిద్దుకోవడం కోసం. అలాగే హ్యూమన్ కూడా చూస్తూ ఉంటారు కదా. సో అదే రకంగా వాళ్ళు కూడా ఈ స్పిరిచువల్ పాత్రలో వీళ్ళు ఉన్నారు, వీళ్ళకి హెల్ప్ చేయాలి అని అనుకోవడం ద్వారా వాళ్ళు ఇంటర్వెన్షన్ అయ్యి వీళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఆ రకంగా వాళ్ళకి హ్యూమన్స్కి గైడెన్స్ ఇవ్వడానికి కానీ, లేకపోతే
ఒక మంచి మార్గంలో ముందుకు తీసుకెళ్ళడానికి కానీ, లేకపోతే ఉన్న డిఫికల్ట్ ప్రాబ్లమ్స్ని కాస్త డిఫికల్టీ లెవెల్స్ తగ్గించి ఈజీగా ఆ కర్మని దాటడానికి కానీ హైయర్ కాన్షియస్ వాళ్ళు ఎప్పుడు మనకి హెల్ప్ చేస్తూ ఉంటారు.